అగోడు మా నాన్న. మీ నాన్న జాగర్పుండు బ్రహ్మదేవుండో పక్క జాగర్పుండో బ్రహ్మదేవుండో పక్క జాగర్పుండో బ్రహ్మదేవుడు అని చెప్పాడు. పంతులు బ్రహ్మదేవుడు కొడుకేరా నారదుడు. అంటే బ్రహ్మ భార్య సరస్వతి. సరస్వతి పుట్టినోడు కాదు, బ్రహ్మ మానసా పుత్రుడు. ఆహా అంటే దాసి కొడుకురా. అంటే అప్పటి కూడా ఉన్నాయి కాంట్రాక్టర్ పడుకునే రోగాలు. అంటే అప్పటి వాళ్ళకి ఉన్నాయి ఏంది, ఇప్పటి వాళ్ళకి లేని ఏంది ఏమో. అప్పుడు అన్ని ఎట్లున్నాయి, ఇప్పుడు గన్ని గట్లే ఉంది కాదురా బాబు. బ్రహ్మ మానసా పుత్రుడు అంటే దాసి కొడుకు పుట్టినటువంటి వాడు నారదుడు. బ్రహ్మదేవుని కొడుకు నారదుడు అంటే సరస్వతి కొడుకు కాదు. అప్పుడు నారదుడు పార్వతికి బాగా కోపం వచ్చి దగ్గరికి వచ్చాడు. నేను మొట్టమొదలే కదా ఎవరిని అడిగినా, బ్రహ్మదేవుడిని అడిగిన కదా ఎవరి కొడుకు అయ్యాను. అప్పుడు నా కొడుకే అని చెప్తే నేను ఆయన ఏమనకపోతున్నా ఇంకేం నేను ఏమనకపోతున్నా. ఇంత మందిని అడిగి నన్ను ఇబ్బంది పెట్టావు కదరా బ్రహ్మదేవాని. పార్వతి కోపం వచ్చి మందిని నన్ను అవమానపరిచావు కదా ఉరుకుతుంది. మధ్యలో లేడా విష్ణుమూర్తి తెలియగలవాడు. ఆగవమ్మా ఆగో, ఏం మాట్లాడుతున్నావు? ఆగో. తామసానం పతితానం పవర్నైనా నివర్నైనా అని చెప్పి అన్నారు పెద్దలు. పూసం మీద ఉన్న పాముకు తల్లి అను నిన్ను ఏర్పడదే. పసకల రోగం వచ్చిన వానికి ఈ లోకమంతా పచ్చగా కనపడుతుందంట. తల్లి గర్భములో పిండం ఉంటే ఆడమొగ అర్థం కాదు. అద్దం మీద మురికి ఉంటే ముఖం తేట కనపడదు. ఒంట్లో నేను అని బలుపు ఉంటే సాటి వాళ్ళ అస్సలు అర్థం కాదు. బ్రహ్మదేవుడు వాయుదేవుడికి చెమట బిందువుని ఎక్కడే అన్నాడు. 7 సముద్రాల్లో వారేరా అన్నాడు. ఆ దరిద్రుడు అంత దూరం పోలేక తల్లి ఇప్పుడు నీ కోనేట్లో తీసుకువచ్చి వాడు వేశాడు. ఎవరేశాడు? వాయుదేవుడు. బ్రహ్మదేవుడు ఏమన్నాడా, బ్రహ్మ మీదకి ఎందుకమ్మా నువ్వు శాపం పెట్టడానికి వెళ్ళిపోతున్నావు? శాపం కాదమ్మా ఇక నువ్వు పెట్టేది. నీ అంటూ ముట్టుతో కూడుకున్న కోనేట్లో పుట్టాడు ఆ ఋషి. నీ పాదము ఎందు పుట్టిన నీ కొడుకేనమ్మా, నీ గర్భమందు పుట్టిన నీ కొడుకేనమ్మా. నువ్వు తల్లిది. మేమందరము కొడుకులాగా అతన్ని భావించి నువ్వు పేరు పెట్టే మేము పిలుస్తాం. కానీ తప్పులను ఎంచకమ్మ తల్లి అని ఈ విష్ణుమూర్తి శాంతింపజేశాడు. అప్పుడు ఆ పార్వతి కూడా కోనేటిలో పుట్టిన ఋషికి అర్థం ఉండే పేరు పెడుతుందిరా. అర్థం ఉండట్లే పేరులో కూడా అర్థాలే పంతులు. అర్థం లేని ప్రతి పేరు వ్యర్థం కదా. అర్థం ఉండే పేర్లు ఎట్లుంటాయి? లేక ఓ ఆయన కొడుకు పుడితే నా కొడుకు ప్రపంచంలో అందరితో దండం పెట్టించుకోవాలని సూర్యునికి మారు పేరు ఏంద్ర రవి. రవి అని పేరు పెడతాడు. రవి అని పేరు పెడితే పిల్లగానికి తెలివి ఎక్కువ కాలేజీ పోయినాక ఏ పేరు రవి అంటే 2 అక్షరాలు షార్ట్ కట్ ఉన్నాయని పేరుకు అర్థం తెలియదు. పిల్లగాడు రవి కుమార్ అంటాడు. రవి కుమార్ అంటే దాని అర్థం పెడార్థం కావట్లే. ఏమర్థం? రవి అంటే సూర్యుడు. సూర్య నమస్కారం ప్రతి ఒక్కరు చేస్తారు. తల్లిదండ్రులు ఆ కొడుకు ఆ పేరు ఎందుకు పెడతారంటే అందరూ సూర్య నమస్కారం చేసి దండం పెడతారు కదా. నా కొడుకు కూడా అందరు దండం పెట్టాలి, నా కడుపు తీపి చల్లారాలని కొడుకు రవి అని పేరు పెడితే పిల్లగాడు 10th పాస్ అయ్యి కాలేజీ పోయిన
అయినాక తెలివి ఎక్కువై ఆ. రవి కుమార్ అంటాడు. ఏయ్ రవి కుమార్ అన్నప్పుడు అర్థం పెడార్థం అయిపోయాడు. ఆ రవి కుమార్ అంటే సూర్యుని కుమారుడు ఎవడు? యమధర్మరాజు. ఏమధర్మరాజు యమధర్మరాజు నా మొగన్ని చంపిండు, నా భర్తను చంపిండు, నా కొడుకుని చంపిండు, నీ మీద మన్ను పోయే దుమ్ము పోయే నా గాన కూడా చేసినాడు, మన్ను పోతారా పోయారా? పొద్దుడి లేతే తెల్ల దాకా పొద్దుడు మీద ఉండదు. మరి తల్లిదండ్రులు గౌరవంగా బతుకురా కొడుకు అని రవి అని పేరు పెడితే ఆ కొడుకు తెలివి ఎక్కువై రవి కుమార్ అని. ఆ రవి కుమార్ అన్నప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళు మొత్తం మనుపోయకపోతే ఏం చేస్తారు? మనుపోతారు, దుమ్ము పోతారు, ఇంకా కంకరు కూడా దగ్గరికి వెళ్తాయి. పంతులు పెద్ద పెట్టుకుంటారా? అది కాదు పంతులు, లేక లేక కొడుకు విచ్చిండు అనుకో కిషోర్ అని పెడతాడు. కిషోర్. కిషోర్ దానికి ఇంకా పెద్ద అర్థం ఉంది. ఎలా? కి అంటే ఇంగ్లీష్ లో తాళొచ్చు, చా చోర్ అంటే హిందీలో దొంగవాడు. దొంగవాడు. దాన్ని నేనేమన్నా నా నోట కానీ తాళాల దొంగ ఏంది? అంతే కదా. అంతేనా? కిచోర్ అంటే అదే కదరా. ఆహా. అంటే తెలుగు పదాలు కొన్ని, హిందీ పదాలు కొన్ని ఆ. కలిపి కొట్టురా కావెట్టరంగా అన్నట్టు రెండింటి మధ్యన పెడతాను ఇప్పటి పిల్లల పేరు. సాక్షుల. అంటే వీడికి అంటే ఇంగ్లీష్ లో తాళొచ్చాయి, ఆ. చోర్ అంటే హిందీలో వాడు దొంగవాడు. దొంగవాడు. పూర్తి నేమ్ తాళాల గుర్తి దొంగ. ఎంత పెడతారు అట్లా. ఆ. కానీ అప్పుడు ఆ. పార్వతీదేవి పెడుతుంది పేరు, అర్థం ఉండే పేరు. ఏం పేరు? అనగా ఆకాశానికి అర్థమండి, ఎలా? కమ్మనగా ఉదకమనగా నీళ్ళకి అర్థమండి. ఆహా. కోనేటిలో ఉన్న ఋషికి పార్వతమ్మ ఏ పేరు పెడుతుందో తెలుసా? ఏం పేరు? పార్వతమ్మ కోనేటిలో ఉన్న ఋషికి ఆ. కపుడున్య మహారుషేశ్వరాయ నమః అని పేరు పెట్టింది. ఆ. ఇక్కడనే ఋషి పుట్టిండనుకో, పుట్టిందనుకో ఆ రోజు దేవతలందరూ చప్పట్లు కొట్టారు. ఆ. ఇప్పుడు మనమే దేవతలం అనుకోండి, ఆ. ఆ కథ వింటున్నాము కాబట్టి ఆ. ఆ మహానుభావుడు పుట్టిన సందర్భంగా ఆ. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలండి. ఓం కౌరుణ్య విశ్వేశ్వరాయ. కొట్టాలంటే కొంతమంది కొడతారు, ఆ. కొద్దిగా కొంతమంది మాత్రం కొట్టరండి. పంతులు కొద్దిన వాళ్ళు ఏమనుకుంటారు, కొట్టిన వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఏమనుకుంటారు ఆ, చెప్పరా? ఏమనుకుంటారు అంటే ఆ.